ఇంతకంటే బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా ఉంటుందండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్. తీపు కావాలనుకున్న వాళ్ళు ఈ కిస్మిస్ వేసుకోండి. ఇది ఎండు ఖర్జూరా, ఇది మామూలు ఖర్జూరా ఒకటి వేసుకోండి. తీపి వస్తుంది, హ్యాపీగా తినేవచ్చు. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. ఇది బాగా ఇందులో ఉంటే మనకి స్వీట్గా ఉంటుంది. ఇంకా దీంట్లో బెల్లం షుగర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ఎక్కువ స్వీట్గా కావాలంటే కనుక ఎక్కువ ఇది ఖర్జూరాలు వేసుకోండి. ఇదేనండి బ్రేక్ఫాస్ట్. బాగుంది కదా. ఈ వీడియో నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి. మీ బాడీ ఎలా ఉంటుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ మీకు చెప్తాను. మనం అప్పుడప్పుడు ఇటువంటివి కూడా తింటూ ఉండాలండి. ఎందుకంటే మనం ఎప్పుడు దోశ, ఇడ్లీ, పొంగలు, వడ, ఉప్మా ఇట్లాంటివేం కాకుండా ఇట్లాంటివి తింటూ ఉంటే మనకి కొంచెం హెల్త్ ఎలా ఉంటుందంటే కొంచెం లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. అవి బల్కీగా కార్బోహైడ్రేట్స్ తిన్నందువల్ల మత్తుగా అలా ఉంటుంది. అట్లా కాకుండా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇట్లాంటివి తీసుకోండి. ఇదేం లేదండి, ఇది రాగిపిండి, ఓన్లీ రాగిపిండి, ఇది జొన్నపిండి, ఇది ఓట్స్, ఇది నట్స్తో అన్ని నట్స్ కలిపి లడ్డూలా తయారు చేసి పెట్టాను. ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు అన్నీ ఒలుచుకోకుండా ఒక లడ్డు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి మాత్రమే వేసుకుంటాను. ఇది సరిపోతుంది. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు చక్కెర, బెల్లం ఏం వేసుకోవద్దు. షుగర్ లేని వాళ్ళు మీకు తోచింది వేసుకోవచ్చు. దీనికి ఒక గ్లాసు పాలు చాలు. ఇది బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే ఈ లడ్డూని కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దాన్ని కొంచెం పగలగొట్టి మనం దాంట్లో ఆ వేడి నీళ్ళల్లో మనం మరగబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ కవర్లో వేసి మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఇట్లా పగలగొట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఈ మిక్సర్ని వేడి నీళ్ళల్లో వేసి తర్వాత ఇవన్నీ వేస్తామన్నమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడు నీళ్లు పెట్టాను, మరుగుతున్నప్పుడు మనం ఓట్స్ మొత్తం ఇందులో వేసేస్తాం. ఫస్ట్ ఓట్స్ వేయాలన్నమాట. ఈ ఓట్స్ అన్నీ వేసేయాలి. ఓట్స్ కొంచెంసేపు ఉడకాలండి, ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇది కొంచెంసేపు ఉడకాలి. బాగా మరగనిచ్చిన తర్వాత మనం లడ్డు ఉంది కదా, నట్స్ లడ్డు, అది ఇందులో వేసేస్తాం. ఇదిగోండి, మరుగుతున్నప్పుడే ఈ నట్స్ లడ్డు కూడా ఇందులో వేసేస్తాం. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ రాగి పిండి, జొన్న పిండి అట్లా వేయకూడదు. దీన్ని కొంచెం వాటర్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలుపుకున్నాం వాటర్లో. ఇది తీసుకెళ్ళి మనం ఆ ఓట్స్లో వేసేస్తామన్నమాట. చూడండి, ఓట్స్ కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ఇట్లా వేసి కలిపేస్తాం. ఇది రాగి మాల్ట్ కాదండి, ఇది బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఎందుకంటే మనకి ఇది కొంచెం తినడానికి అనువుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, అన్ని న్యూట్రియన్స్ కలుస్తాయి. మనం పొంగలి టైపులో అనమాట. ఇది చిక్కబడిపోయింది, చూసారు కదా. ఇప్పుడు మనం పాలు వేసుకుంటాం. ఓట్స్ కూడా ఉడికిపోయాయి. ఆ పిండి ఊరికే ఉడికిపోద్ది, ఎందుకంటే బాగా మరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు మనం పాలు వేసేస్తాం. పాలు వేసి కలుపుకొని చక్కెర కావాలంటే చక్కెర, బెల్లం కావాలంటే బెల్లం, మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ ఏమీ లేకుండా తింటే సరిపోతుంది. ఇంతేనండి, ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తూ ఉండండి. మీకు బాగా వల్లు అంటే బాడీ కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది అనమాట. టిఫిన్ల కంటే ఇది అప్పుడప్పుడు బెస్ట్. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి సింపుల్గా చేసుకొని తినాలండి. పిల్లలకైతే కొంచెం బెల్లం వేసి ఇచ్చేయండి, ఒక ఎలాచి కొట్టేసుకోనండి. మనకైతే పెద్దవాళ్ళకైతే, షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇట్లాగే తినండి. లేని వాళ్ళైతే మీ టేస్ట్ ప్రకారం బెల్లం వేసుకోండి, చక్కెర అయితే వద్దు. థ్యాంక్స్ అండి, ఈ వీడియో మీరు ఇప్పుడు దాకా ఓపికగా చూసిన దానికి. ఇంతకంటే బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా ఉంటుందండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్. తీపు కావాలనుకున్న వాళ్ళు ఈ కిస్మిస్ వేసుకోండి. ఇది ఎండు ఖర్జూరా,
ఇది మామూలు ఖర్జూర ఒకటి వేసుకోండి, తీపి వస్తుంది, హ్యాపీగా తినేవచ్చు. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. ఇది బాగా ఇందులో ఉంటే మనకి స్వీట్గా ఉంటుంది. ఇంకా దీంట్లో బెల్లం షుగర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ఎక్కువ స్వీట్గా కావాలంటే కనుక ఎక్కువ ఇది ఖర్జూరాలు వేసుకోండి. తినండి బ్రేక్ఫాస్ట్. బాగుంది కదా. ఈ వీడియో నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి. మీ బాడీ ఎలా ఉంటుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి.